వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహృదయంతో మిగతా వారికి ఆదర్శంగా నిలిచి తమరి ఎన్నికను ఏకగ్రీవంగా అవడానికి దోహదపడినందుకు మరొకసారి ప్రతిపక్ష నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష తమరు సింగిల్ విండో చైర్మన్ గా ప్యాక్స్ కోఆపరేటివ్ అధ్యక్షులుగా తమరి జీవితాన్ని రాజకీయ జీవితాన్ని 1977లో ప్రారంభించారు అధ్యక్ష. నేను కూడా సర్పంచ్ అయ్యే భాగ్యం నాకు లభించలేదు అధ్యక్ష. నేను కూడా తమరిలాగానే సింగిల్ విండో అంటే అక్కడ కోఆపరేటివ్ చైర్మన్ గా పనిచేసి అక్కడి నుంచి నేరుగా శాసనసభ్యుని అయిన అధ్యక్ష. అదే బాటలో తమరు కూడా కోఆపరేటివ్ చైర్మన్ గా నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అధ్యక్ష. 94లో తమరు మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అనేక మెట్లు అధిగమిస్తూ 6 మార్లు తమరు శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. 5 టర్ములు మధ్యలో ఉప ఎన్నిక కలిసి మొత్తం 6 టైమ్స్ శాసనసభకు తమరు ఎన్నుకోబడ్డారు అధ్యక్ష. అనేక పర్యాయాలు మంత్రి పదవులు కూడా అనేక మంత్రి పదవులు అనేక పోర్ట్ఫోలియోలు 1-2 కాదు పంచాయతీరాజ్ మంత్రిగా గనుల శాఖ మంత్రిగా తమరు పనిచేయడం జరిగింది అధ్యక్ష. ఇటీవలి కాలం వరకు తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సందర్భం నేను నా జీవితంలో మర్చిపోయినటువంటి అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది చాలా రాష్ట్రాలలో వ్యవసాయ శాఖ మంత్రులు అయ్యారు అధ్యక్ష. కానీ తమరు కాలు మోపినటువంటి ఆ శుభగడియ వ్యవసాయ శాఖ మంత్రిగా తమరు పనిచేసిన కాలంలో చాలా గొప్ప నిర్ణయాలు జరిగినాయి అధ్యక్ష. రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా కావచ్చు, వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు, అనేకమైనటువంటి ఇంకా ఇతర కార్యక్రమాలు కావచ్చు, గ్రీన్ హౌస్ పాలీ హౌస్ కల్టివేషన్ ప్రమోట్ చేయడం కావచ్చు, అధునాతన వ్యవసాయ పద్ధతులు ఇంట్రడ్యూస్ చేసే పద్ధతులు కావచ్చు, తమ నాయకత్వంలో చాలా అద్భుతాలు జరిగినాయి. ఈరోజు నిస్సందేహంగా చాలా గర్వంగా తమకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, తమ ద్వారా గౌరవ సభ్యులకు కూడా మనవి చేస్తా ఉన్నా. తమరు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించబడ్డ రైతు బంధు పథకం ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కూడా అందుకుంది అధ్యక్ష. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈరోజు రకరకాల పేర్లతో రకరకాల రాష్ట్రాలు అమలు చేస్తా ఉన్నాయి అధ్యక్ష. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు నేను వెళ్ళినప్పుడు స్వయంగా చెప్పారు, పేపర్లలో వచ్చింది. వారు ప్రెస్ ముందు చెప్పారు అధ్యక్ష. నేను వారితో పాటు నిల్చొని ఉంటే బాహాటంగా ఓపెన్గానే చెప్పారు, మేము వీరి స్ఫూర్తితోనే తీసుకున్నాం, కాళియా అనే పేరుతో ఈ రైతు బంధు పథకాన్ని మా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శ్రీ మమతా బెనర్జీ గారు కూడా అక్కడ వారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష. మిగతా చాలా రాష్ట్రాలు ఈ అంశాన్ని పరిశీలిస్తా ఉన్నాయి. తెలంగాణ మోడల్ అని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, గులాటి అశోక్ గులాటి లాంటి ప్రముఖ విద్యావేత్తలు ఐరాస కూడా ప్రశంసించడం, ఆ కీర్తి తప్పకుండా తమ కీర్తి కిరీటంలో కలికితురాయిగా ఉంటుందనడంలో నిస్సందేహం అధ్యక్ష. ఎందుకంటే తమ అడుగు మహత్యం డెఫినెట్గా అది. అందుకే నేను చాలా ప్రేమతో బయట అనేక సభలలో కూడా రైతాంగం ప్రజలు పాల్గొన్న అనేక సభలలో కూడా తమరికి నేను నా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా పెట్టుకున్న మంచి ముద్దు పేరు శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు అనే పేరు నేను పెట్టుకున్న అధ్యక్ష. ఆ పెద్దన్న పోచారం గారు లక్ష్మీపుత్రుడు అనే మాట్లాడేది అధ్యక్ష. తమ గురించి నేను అన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి, చాలా మంచి ఫలితాలు కూడా వచ్చినాయి, ఇంకా ఫలితాలు రాబోతాయి తప్పకుండా. అది ఈ రాష్ట్ర రైతాంగానికి తద్వారా దేశ రైతాంగానికే దేశ అనేక వ్యవస్థలకు దిక్సూచిగా నిలిచి గొప్ప పేరు సంపాదించడం తప్పకుండా ఆ కీర్తి తమకు దక్కుతుంది. తమ జీవిత చరిత్రలో చెరగని అంకంగా ఆ భాగం ఉంటుందని మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. ఈరోజు ఉదయం పేపర్లు తిరిగేస్తున్నప్పుడు స్పీకర్గా పోచారం అని రాసిన అధ్యక్ష అన్ని పేపర్లు కూడా. యాక్చువల్గా తమరి ఇంటి పేరు పోచారం కాదు అధ్యక్ష, తమరి ఇంటి పేరు పరిగే. కానీ తమరు పోచారం శ్రీనివాసరెడ్డిగానే పరిస్థితులు బాగా. వాస్తవానికి తమరి ఇంటి పేరు కాదది, తమ గ్రామం పేరు, తమ స్వగ్రామం పేరు. నిజంగానే ఆ పేరు చూస్తే ఇలా స్వగ్రామం అయినటువంటి పోచారంలో కూడా చాలా సంబరాలు చేశారు, చాలా టపాసులు పేల్చారు. నిన్న కూడా ఆ ఫోటోలు కూడా వచ్చినాయి. మీతో పాటు ఈరోజు ఇంత ఉన్నత పదవి మీరు అలంకరించిన సందర్భంలో ఆ గ్రామస్తులు కూడా ధన్యులని చెప్పి సందర్భంగా వారిని కూడా ఆ పోచారం గ్రామస్తులను కూడా నేను తమ ద్వారా ఈ సభ ద్వారా వారిని కూడా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష.
తమరు పరిపూర్ణమైనటువంటి జీవితం తమరిది. ప్రజాసేవలో పబ్లిక్ లైఫ్లో ఇన్ని సంవత్సరాలు ఇంత సుదీర్ఘ కాలం 6 పర్యాయాలు ఎన్నిక కావడమే కాదు, నిగర్విగా, వినయశీలిగా, వివాద రహితుడిగా తమరు చరిత్రలో ఉన్నారు అధ్యక్ష. చాలా చక్కటి సేవలు అందించారు. తమరికి ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి 10th వస్తే అధ్యక్ష 70 వసంతాలు, 70వ వసంతంలోకి తమరు అడుగు పెడతారు అధ్యక్ష. ఇంత పరిపూర్ణమైనటువంటి వయసు, పరిపూర్ణమైనటువంటి రాజకీయ జీవితం, ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవిని తమరు స్వీకరించారు. అందుకు కూడా నా తరఫున తమరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అధ్యక్ష. అధ్యక్ష, తమరు అనేక విషయాల్లో కృషి చేశారు. సందర్భం వచ్చినప్పుడు ఏ విధంగా తమరు స్పందించారో చరిత్రలో ఉంది అధ్యక్ష. 69 ఉద్యమం తెలంగాణ కోసం పోరాటం జరిగే సమయంలో తమరు ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిగా మెడికల్ ఇంజనీరింగ్లో ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు తమరు చాలా తీవ్రంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంటే విద్యార్థి నాయకునిగా చాలా మిమ్మల్ని బాగా బాధ పెట్టినారు. అనేక పర్యాయాలు అరెస్ట్ చేసినారు. చివరికి ఒక దశలో కక్షపూర్వకంగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని నిర్బంధించి చాలా చిత్రహింసలకు కూడా గురి చేయడం జరిగింది. తర్వాత మీ తల్లిదండ్రుల సూచన మేరకు ఇంకా చదువు సాగించలేమని చెప్పి నిర్ణయానికి వచ్చి తమరు తిరిగి వెళ్ళిపోయినారు అధ్యక్ష. 69 ఉద్యమంలో నలిగిపోయినటువంటి, బాధపడ్డటువంటి, తమ క్యారియర్ను కోల్పోయినటువంటి అనేక మంది విద్యార్థులలో తమరు కూడా ఒకరుగా ఉన్నారు. ఆ తర్వాత తమరు గొప్పగా ఇంకా అవసరం లేదు అని చెప్పి నిర్ణయం తీసుకొని అక్కడ వ్యవసాయంలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, చాలా తమ కుటుంబానికి, తెలంగాణ సమాజానికి ఒక సామ్యం ఉంది అధ్యక్ష. తమది మంచి వ్యవసాయ కుటుంబం, సాంప్రదాయ కుటుంబం. నిజాం సాగర్ ఆయకట్టులో ఒక 100 ఎకరాల పొలం మాగాని కలిగి ఉన్న కుటుంబం అధ్యక్ష తమది. కానీ నిజాం సాగర్ ఏ విధంగా సమైక్య పాలనలో కుంచుకుపోయిందో తమరి పరిస్థితి కూడా అట్లే కుంచుకుపోయింది అధ్యక్ష. తమ కుటుంబ పరిస్థితి కూడా అందులో నుంచి చాలా భూమి తమ కుటుంబం నుంచి తొలగిపోయింది ఆర్థిక ఇబ్బందుల వల్ల. ఎందుకంటే క్రమక్రమంగా నీరు రాకపోవడం, అనేక సంవత్సరాల తరబడి నిరంతర వరుస కరువులు ఉండడం, ఆ పరిస్థితి అంతా కూడా తమకు నేను వేరేగా చెప్పే అవసరం లేదు అధ్యక్ష. తెలంగాణ సమాజం, ఆ నిజాం సాగర్ ఆయకట్టు రైతాంగం అనుభవించిన బాధ, ఆ క్షోభ తమరు కూడా కొంత దానికి గురయ్యారు. ఆ విధంగా మంచి కుటుంబం నుంచి మంచి పద్ధతులలో రాజకీయాలు చేసి ఈరోజు తమరు ఇంత పెద్ద ఉన్నతమైన స్థాయికి వచ్చారు. తమ సేవలు తెలంగాణ ఉద్యమానికి కూడా బాగా ఉపయోగపడ్డాయి. ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తమ టీఆర్ఎస్ పార్టీలో చేరినారు అధ్యక్ష. ఆ సమయంలో కూడా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం హర్షించింది తమరి యొక్క రాకను. బాన్స్వాడలో జరిగిన ఉప ఎన్నికలో తమరు పదవిని త్యజించినారు కాబట్టి బాన్స్వాడలో జరిగిన ఉప ఎన్నికలో అఖండమైన మెజార్టీతో ప్రజలు మా కోసం త్యాగం చేశారనేటువంటి గొప్ప నిర్ణయాన్ని కూడా ఇచ్చి తమరిని పెద్ద విజయం చేకూర్చి ప్రజలు గెలిపించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, తమరు తమది ఒక విలక్షణమైన కుటుంబం, సాంప్రదాయమైన కుటుంబం. తమరికి అన్నదమ్ములు, అక్క చెల్లెలు సమృద్ధిగా ఉన్నా ఈరోజు కూడా ఒక ఉమ్మడి కుటుంబాగా, ఆ ఉమ్మడి కుటుంబ పెద్దగా తమరున్నారు అధ్యక్ష. ఉమ్మడి కుటుంబ పెద్దగా చాలా అరుదుగా ఉంటుంది సమాజంలో ఈ రోజులలో. ఇప్పటికి కూడా మీరు విడిపోకుండా మీ ఫ్యామిలీ అన్నదమ్ములంతా ఒకే చోట ఉండి ఆ కుటుంబానికి పెద్దగా తమరున్నారు. ఈరోజు ఉమ్మడి రాజకీయ వేదిక, గొప్ప ప్రజాస్వామ్య వేదిక కూడా ఒక కన్నతండ్రి లాగా తమ స్పీకర్ అయినారు. ఉమ్మడి కుటుంబాన్ని ఎంత బాగా చూస్తున్నారో ఈ కుటుంబాన్ని కూడా తమ అధ్యక్షతన అదేవిధంగా మా అందరినీ ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, తమరు చాలా చాలా సందర్భాలలో చాలా ఉంది, నేను చెప్పాలంటే గంట సమయం కూడా నాకు సరిపోదు. కానీ ఇతరులు కూడా చాలా మంది ఆసక్తి ఉన్నారు. నాకు చాలా మంది శాసనసభ్యులు అడిగారు, పోచారం గారితో మాకు సాన్నిధ్యం ఉంది అన్న, మేము ఇంత మాట్లాడతామని చెప్పినారు. ఏది ఏమైనప్పటికీ నాకు తెలిసినంతలో, నాకున్న పరిజ్ఞానంలో ఉజ్వలమైనటువంటి తమ రాజకీయ ప్రస్థానంలో ఉజ్వలమైన ఘట్టం తమరు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయటం. నిజానికి రేపు కేబినెట్లో తమరు లేకపోవడం కూడా నేను మిస్ అయినట్టు ఫీల్ అవుతాను అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని తీసుకుపోయే మరొక సముద్రం పెట్టి తమ పేరు తప్పకుండా నిలబెట్టే విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తాం. అంతకన్నా పెద్ద పదవులు, అంతకన్నా సమున్నతమైన స్థానంలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికకు అధ్యక్షులుగా ఈరోజు తమరు ఎన్నికయ్యారు. భగవంతుడు తమకు పరిపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, తమ కర్తవ్య నిర్వహణలో సంపూర్ణమైన విజయాన్ని తమరు సాధించాలని, నూతన రాష్ట్రం తెలంగాణ శాసనసభ భారతదేశ రాజకీయ వ్యవస్థకే, ప్రజాస్వామ్య వ్యవస్థకే మంచి సాంప్రదాయాలు, కొత్త
ధోరణులు తమ పదవి కాలంలో సాధించాలని, మార్గదర్శకంగా ఈ సభ నిలవాలని, తమ అధ్యక్షత పరిపూర్ణమై బాగా గొప్ప విజయం సాధించాలని చెప్పి భగవంతుడు తమకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని సంపూర్ణంగా ఇవ్వాలని, తమ కుటుంబ సభ్యులకు కూడా క్షేమంగా చూడాలని చెప్పి మనస్పూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ తాము అన్నింటా కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మరొకసారి కోరుకుంటూ తమకు హృదయపూర్వకంగా నా పక్షాన, సభ పక్షాన, అందరి పక్షాన కూడా మరొకసారి తమకు అభినందనలు. ఏకగ్రీవానికి సహకరించినటువంటి ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా మరొకసారి వినయపూర్వకంగా నమస్కరిస్తూ నేను సెలవు తీసుకున్నా ఉన్నా అధ్యక్ష. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.